ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలోని అఖిల భారత బ్రాహ్మణ కరవేన సత్రం కాంపౌండ్ వాళ్లను అధికారులు కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నోటీసులు ఇవ్వకుండా చేసిన పని దుర్మార్గమన్నారు. దేవుడి తర్వాత బ్రాహ్మణులను గౌరవించుకుంటాం, అలాంటిది వారి పట్ల ఇలా వ్యవహరించడం బాధాకరమన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రతిరోజు ఏదో ఒక చోట కూటమి ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరగడం క్షమించరాదన్నారు. హిందూ సంప్రదాయాలపై బురద జల్లడం మానుకోవాలని కూటమి నేతలకు సూచించారు. శ్రీశైలంలో కరవేన సత్రం పైన దాడి యావత్ హిందూ ప్రపంచం, హిందూ సమాజం అంతా సిగ్గుపడేలా నిన్న జరిగినటువంటి విషయాన్ని మనం అందరం కల్లారా చూశాం. తలదించుకునేలా చేశారు హిందూ సమాజం. ఈవో గారి పర్మిషన్ లేకుండా, నోటీసు లేకుండా కరవేన సత్రం సంబంధించినటువంటి వాళ్లకు ఎక్కడ కానీ నోటీసు ఇవ్వకుండా దుర్మార్గంగా ఎమ్మెల్యే ఉండగానే, ఎమ్మెల్యే అనుమతులతోనే, ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతోనే అక్కడ నిన్న 6:30-7 గంటలకు ప్రొక్లైన్ల ద్వారా ఈ ప్రహరీ గోడను కూల్చడం జరిగింది. బ్రాహ్మణ సత్రాన్ని ఈరోజు కాంపౌండ్ వాళ్ళు వితౌట్ పర్మిషన్ లేకుండా కూలగొట్టడం మాత్రం ఈ తెలుగుదేశ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి, అంటే హిందూ దేవాలయాల మీద కానీ లేకుంటే ఈ బ్రాహ్మణ్స్ మీద కూడా ఏ విధంగా వాళ్లకు ప్రేమ అనేది కూడా చెప్పాల్సిన అవసరం, మనం చూడాల్సిన అవసరం ఉంది. మీరు కేవలం మనం ఈ దేవాలయంలో ఇంకోటి మీరేదో రాజకీయంగా ఏదో మనం ఎవరి మీదైనా బుద్ధ జల్లచ్చు అనుకుంటే మాత్రం చాలా తప్పు. అటువంటి బుద్ధ జల్లడం ఈ దేవాలను హిందూ సాంప్రదాయంలో కానీ లేకుండా దేవతలకు సంబంధించిన మాత్రం రాజకీయాలు చేయవద్దని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తున్నాం.